కావాలి, ఆత్మావలోకనం, అంతర్గత విమర్శ కావాలి. అవి లేవు. ఓకే సార్, లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఈ విచారణ అనే అంశాన్ని ఏ రకంగా చూడాలి? సిట్ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించే అవకాశం ఉంటుంది అన్నది ఎక్కువగా వచ్చే వాదనలు. అయితే ఏ సంస్థతో విచారణ అన్నది తేల్చడం సుప్రీంకోర్టు తన పరిధిలో ఉంటే కేంద్రం ఇచ్చే సమాధానం ఆధారంగా నిర్ణయం ఉంటుందని, ఈ కేంద్రం ఇచ్చే సమాధానం ఆధారంగా నిర్ణయం అనే అంశాన్ని ఎలా చూడాలి? అంటే అందులో రాజకీయం కూడా ఉందండి. నిన్న కూడా చర్చించాము మనం మొదట. అవును, ఈరోజు ఇంకాసేపటికి 3:30 అట్లా బహుశా మనకు మళ్ళీ ఇన్పుట్స్ వస్తాయి. ఈ లోపల సుప్రీంకోర్టు కీలకమైన ప్రశ్న ఇక్కడ తీసుకొని వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో సిబిఐ చేసినా మాకు అభ్యంతరం లేదని చెప్తుంది. వైవి సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్య స్వామి కూడా కేంద్ర సంస్థలు చేయాలి అన్న పద్ధతిలోనే వాళ్ళు అడుగుతున్నారు. కానీ సిబిఐ అనేది పంజరంలో చిలుకలాగా ఉంది, అది కేంద్రంలో మోదీ ప్రభుత్వం చెప్పినట్టు వింటుంది అనే అభిప్రాయం అందరిలో ఉంది. మరి అటువంటిప్పుడు సిబిఐ పైగా టీడీపీ, జనసేన ఇవన్నీ బీజేపీ కూటమిలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తే బహుశా వీళ్ళ చేతికి మట్టి కాకుండా వాళ్ళు కాగల కార్యం గంధర్వం తీర్చినట్టుగా ఆ పని చేసి పెడతారా అనే ఒక సందేహం ఉంది. ఓకే, ఈరోజు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్తే కేంద్రం వైఖరి, వాళ్ళైతే ఫార్మల్గా అనొచ్చు, మాకు ఎవరైనా ఉంటే మాకు దేవుడి సరిగ్గా ఉండాలి, ధర్మం 4 పాదాలు నడవాలి, అంతే తప్ప ఇంకోటని వాళ్ళు అనొచ్చు. సుప్రీంకోర్టు దాన్ని సొంతంగా నిర్ణయం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీద అవిశ్వాసం కేంద్రం ప్రకటించదు. ఐ టెల్ యూ, బికాజ్ వాళ్ళ కూటమే కాబట్టి. అవును, కూటమి వాళ్ళదే కాబట్టి. కానీ ఒక ఆర్గ్యుమెంట్ తీసుకోవచ్చు, ఇది ఒక రాష్ట్రం కాకుండా మల్టీ స్టేట్స్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అటు కర్ణాటక, ఇలా అనేక చోట్ల నుంచి సప్లైలు జరిగిన నేపథ్యం ఉంది. కాబట్టి సిబిఐ అయితే బెటర్ కోఆర్డినేషన్ జరగవచ్చు అనే ఒక వాదన కూడా వచ్చే అవకాశం ఒకటి ఉంది. ఓకే, నిన్న కూడా చెప్పాను, నాట్ బిఫోర్ మీ లాంటి వివాదం వస్తుందా అన్న సమస్య కూడా ఉంది. జస్టిస్ విశ్వనాథన్ మీద వీళ్ళు తీవ్రమైన ఆరోపణలు చేశాడు. క్విట్ ప్రో కో అన్నారు కొంతమంది. ఈయన జగన్ తరఫున పనిచేసి న్యాయవాది ఎలా విచారిస్తాడు అన్నారు. మరి వీటిని బెంచ్ ముందు వీళ్ళు ఏమన్నా ఒక నాట్ బిఫోర్ మీ లాంటిది పెడతారా? అటువంటిది పెడితే అసలు వాయిదా కూడా పడే అవకాశం ఉంది. దాన్ని పట్టించుకోవాలా వద్దా అది జస్టిస్ గవాయ్ నిర్ణయించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చాలా ట్విస్టులు, మలుపులకు ఇక్కడ అవకాశం ఉంది. కేంద్రం మటుకు కావాలని తను తీసుకోదు. అంటే రాష్ట్రం కాదు మేమైతే మంచిదని, రాష్ట్రమే కోరి, అంటే కేంద్రం చెప్పడానికి ముందే రాష్ట్రం తరఫున సిద్ధార్థ లూత్రా, ముకుల్ రోహ్తగి మేము కేంద్రం జరిపితే మంచిదని భావిస్తున్నామని వాళ్ళు ముందే చెప్తే అప్పుడు కేంద్రం ఓకే మేము తీసుకుంటాం, మాకేం అభ్యంతరం లేదని చెప్పవచ్చు. దానివల్ల వీళ్లకు కొన్ని విమర్శలు, ఆరోపణలు కూడా తప్పుతాయి. అది చేసింది తేల్చకపోయినా సిబిఐ చూసుకుంది, మాకేంటి అని చెప్పే అవకాశం ఉంది. బహుశా సుప్రీంకోర్టు ఈరోజు విచారణ ముగించి తీర్పు రిజర్వ్ కూడా చేయొచ్చు. ఓకే, అది ఒక పాజిబిలిటీ ఉంది. రైట్ సార్, తిరుపతిలో వారాహి డిక్లరేషన్ పవన్ కళ్యాణ్ గారు 2 రోజులుగానే ఆయన తిరుమలలోనే ఉన్నారు. శ్రీవారిని దర్శించుకున్నారు, వాళ్ళ పాపతో కూడా డిక్లరేషన్ ఇప్పించారు. నిన్నటి నుంచి ఆయనకి హెల్త్ కూడా బాగాలేదు, అయినా వారాహితో నేను డిక్లరేషన్ ఇస్తాను. ఇంటర్వ్యూ చేద్దాం ఏం సార్?